పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశం కన్నీటి ప్రార్థన. తపస్సు కాలం చివరి రోజుల్లో మనం ఉన్నాం. మన కోసం మరణించి సమాధిలో ఉన్నటువంటి యేసుప్రభు రేపటి దినాన మన కోసం లేవబోతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఆ కన్నీటి ప్రార్థన యొక్క విలువను మనం ఈనాడు ధ్యానించుకుందాం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమండి. ఉపవాసం చేశాం, తపో దీక్ష చేశాం, దీక్ష ఫలభరితంగా సాగిందా లేదా? ఇంకా ఈ యొక్క ఈస్టర్ పండుగ తరువాత మన జీవితం ఎలా ఉందో మనం బేరీజు వేసుకోవాలి, ప్రార్థన చేయగలగాలి. ఇప్పటిదాకా మనం చేసినటువంటి ప్రార్థన ఆగిపోకూడదు. ప్రియులారా, ఈ ప్రార్థన అంటే దేవునితో మనుషుడు కలిగి ఉన్నటువంటి సంబంధం ప్రార్థన. మరి ఎందుకు దానిని మనం తెంచుకుందాం? ఇప్పటివరకు ఎక్కడా కూడా త్రాగడానికి వెళ్ళలేదు, మరలా ఎందుకు త్రాగడానికి వెళ్ళాలి? ఇప్పటివరకు పాపానికి దూరంగా ఉన్నావు, మరలా ఎందుకు పాపం జోనికి వెళ్ళాలి? ఇప్పటివరకు మాటలు అదుపులో ఉంచుకున్నావు, మరలా ఎందుకు మాట్లాడేవాడుగా నువ్వు ఉండాలి? ప్రార్థన ద్వారా నువ్వు కట్టుకున్నటువంటి జీవితం ప్రార్థన ద్వారానే, కన్నీటి ప్రార్థన ద్వారానే నిలబెట్టుకో. ఈస్టర్ పండుగ దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయం ఇదిగో, ఆయన మన కోసం లేచాడు. మరణాన్ని ఆయనను ఆపలేకపోయింది. ప్రియులారా, మన కోసం తిరిగి లేచాడు. అంత గొప్ప దేవుణ్ణి మన జీవితంలో సంపాదించుకోవాలంటే ప్రార్థనే. నీ ప్రార్థన దేవుణ్ణి నీ దగ్గరకు తీసుకురావాలి. నీ ప్రార్థన దేవుణ్ణి నీ కుటుంబంలోనికి తీసుకురావాలి. ప్రియులారా, ప్రార్థన వల్ల బలహీనమైనటువంటి జీవితం బలపడుతుంది. ప్రియులారా, వాడిపోయినటువంటి జీవితం చిగురిస్తూ ఉంది. నీ శాపాలు సంతోషంగా మారుతాయి నీ ప్రార్థన వల్ల. నీ వేదనలు దీవెనలుగా మారతాయి నీ ప్రార్థన వల్ల. అవును ప్రియులారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఈస్టర్ పండుగ అయిపోయిందని చెప్పి నీ ప్రార్థన విడిచిపెట్టొద్దు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కీర్తన 103 వాక్యంలో, ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపాలు మన్నిస్తాడు. నిరంతరం ప్రార్థన. ప్రభువా లేచాను ప్రార్థన, ప్రభువా పనికి వెళుతున్నాను ప్రార్థన, ప్రభువా ఉద్యోగానికి వెళుతున్నాను ప్రార్థన, ప్రభువా నా బిడ్డలు ప్రార్థన, ప్రభువా అప్పుల్లో ఉండిపోయాను ప్రార్థన. ఇలా నిరంతరం ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీ కోసం దిగి వస్తాడు. తప్పకుండా దేవుడు నీతో పాటు ఉంటాడు. ప్రియులారా, దేవుడు నిన్నెందుకు విడిచిపెడుతున్నాడు? మనలో ప్రార్థన లేదు కాబట్టే. దేవుడు నిన్నెందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు ఆయనతో మాట్లాడటం లేదు కాబట్టే. ఆయన దగ్గరకు నువ్వు రావట్లేదు కాబట్టే. ఆయనతో పాటు నువ్వు ఉండట్లేదు కాబట్టే. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పండుగ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయగలగాలి, ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి. అందుకనే మనం చేసే ప్రార్థన మన పాపాలను మన్నించేలాగా చేస్తుంది. ప్రియులారా, నీ వ్యాధులు, మరి ఆనాడు పుట్టుగుడ్డువాడు కన్నీటితో ప్రార్థన చేస్తే ఇదిగో ఆ కన్నీటితో చేసినటువంటి ప్రార్థన ఆయన జీవితంలో వెలుగులు నింపింది.
ఆయన జీవితంలో పునరుద్ధానాన్ని నింపింది. ఆ పాత జీవితానికి స్వస్థత చెప్పాడు. దేవుని యొక్క మహిమను కళ్ళారా చూడగలిగినటువంటి పుట్టు గుడ్డువాడు ప్రియులారా. అందుకనే ప్రార్థన ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి వ్యాధులను నయం చేస్తూ ఉంది, బాగు చేస్తూ ఉంది. కాబట్టి నిరంతరం ప్రార్థించు, ప్రార్థనలో గడుపు, ప్రభువుతో పాటు ఉండు ప్రియులారా. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు చాలామంది. ప్రియులారా, మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన హృదయానికి, మన మనసుకి ప్రార్థన కూడా అంతే అవసరం. 2 రోజులు ఆహారం మానేస్తే వీక్ అయిపోతాం, బలహీన పడతాం. ఇంకా కొన్ని రోజులు తినకుండా ఉంటే చచ్చిపోతాం. ప్రార్థన కూడా అంతే. ఒక 2 రోజులు ప్రార్థన చేయకపోతే బలహీన పడిపోతాం. అసలు ప్రార్థనే చేయకపోతే ఇదిగో నరకానికి వెళతావు. అంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రియులారా, ఈ మాట పునీత్ అగస్టిన్ గారు అన్నారు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితాన్ని, హృదయానికి ప్రార్థన కూడా అవసరం అని చెప్పి అగస్టిన్ గారు అన్నారు. మరి పునీత మదర్ తెరెసా గారు ఏమన్నారు తెలుసా? మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఆక్సిజన్ ఎంత అవసరమో, ఇదిగో ఆత్మ జీవించాలంటే కూడా ప్రార్థన అంతే అవసరం. ప్రార్థన ఆక్సిజన్ లాంటిదని పునీత మదర్ తెరెసా గారు పలికారు ప్రియులారా. మరి దీనివల్ల నీవు ప్రార్థన మానేస్తే మనం చనిపోయే ప్రమాదం ఉంది. ఈస్టర్ పండుగ అయిపోయిందిలే, ఇంక నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, ఇంక నేను గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఇక నేను పాప సంకేతనం జోలికి పోయే పని లేదులే అని నువ్వు అనుకుంటున్నావా? సైతాను కోరలకు చిక్కుతున్నావు. అది నిన్ను కాటేస్తుంది ప్రియ దైవ బిడ్డలారా. ఇక నుంచి ఇప్పటివరకు ఎలా జీవించామో కన్నా ఇక నుంచి ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలి అనేది చాలా ముఖ్యం. ఈ తపస్సు కాలంలో మనం అదే నేర్చుకున్నాం. ఈ పునరుద్ధాన సందేశంలో దేవుడు మనకు నేర్పించేది ప్రియులారా, ఇంకా 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 ప్రార్థన చేయండి అని. నీకోసం లేచినటువంటి యేసు ప్రభు, నీకోసం మరణించి మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభు, ఆయన పునరుత్థానంలో మనం ఐక్యం అవ్వాలంటే మనలో ప్రార్థనా జీవితం ఉండాలి. ముఖ్యంగా కన్నీటి ప్రార్థన ఉండాలి ప్రియులారా. ఇదిగో మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 37వ వాక్యంలో యేసు ప్రభు స్వయంగా గెత్సేమనే తోటలో ఎంతో ఆవేదనతో కన్నీటి ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రభువా, మీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించవా అని కన్నీటితో ప్రార్థన చేశాడు యేసు ప్రభు ప్రియులారా. అయినా సరే తండ్రి చిత్తానికి లోబడ్డాడు తప్ప ఎప్పుడూ కూడా తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళలేదు యేసు ప్రభు. మరి ఆయనే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో చనిపోయిన వారిని లేపగలిగాడు, గ్రుడ్డి వారిని చూడపించే కన్నులిచ్చాడు, పక్షవాత రోగిని నిలబెట్టాడు, పాపాత్ములను పరిశుద్ధతలోనికి నడిపించాడు. ఆ గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయనే కన్నీటి ప్రార్థన చేస్తే సామాన్యులం, బలహీనులం, పాపాత్ములం, ఇక మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి ప్రియ దైవ బిడ్డలారా. ఆయనే ప్రార్థన చేశాడు, ఆయనే కన్నీరు కార్చాడే ఆ గెత్సేమనిలో ఆవేదనతో. మరి ఈ పునరుద్ధాన పండుగ సమయంలో నీ కన్నీరంతా కూడా ఆనందంగా మారాలంటే నీవు కన్నీరు కారుస్తూ ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేస్తాడు ప్రియులారా. లోకా శుభవార్త 18వ అధ్యాయం 13వ వాక్యంలో సుంకరి దూరంగా నిలబడి, దేవా ప్రభువా, ఈ పాపాత్మని కనుకరించు, నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు లేదని కన్నీటితో ప్రార్థన చేస్తే ఇదిగో దేవుణ్ణి తన జీవితంలో నింపుకున్నాడు సుంకరి. ప్రియులారా, మనం కూడా ఈ యొక్క పండుగ సందర్భంలో ప్రభువా, నీవు నా జీవితంలో వెలుగులు నింపాలి, ప్రభువా నా జీవితంలో ఆనందాన్ని నింపాలి, నా కన్నిటిని తీసివేయండి, నా బాధలను తీసివేయండి, నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభువా, ఆ పునరుద్ధాన ఫలితాలు నాకు దయచేయమని నువ్వు అడిగితే, ప్రార్థిస్తే
ఈనాడు నీవు వెలిగించబడ్డ జీవితం నీ జీవితం అంతా కూడా ఆరిపోకుండా తోడుగా ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు కూడా నిన్ను విడిచి పెట్టనే పెట్టదు. కారణం నిరంతరం ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన మాటల ద్వారా కాకుండా కన్నీటి ద్వారా, హృదయము ద్వారా ప్రార్థించినప్పుడు, చిత్తశుద్ధి కలిగి ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ ప్రార్థనకై ఆయన చెవు ఒగ్గి నీ ప్రార్థన వింటాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎప్పుడు కూడా నీ ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దండి. ఇప్పుడు కాలమంతా, తపస్సు కాలమంతా, దీక్షాకాలమంతా ప్రార్థనలు చేశావే, మరి ఇక నుంచి ఆ ప్రార్థన కంటిన్యూ చేయాలి. ఆ ప్రార్థన ముందుకు తీసుకొని వెళ్ళాలి. వేకువజాముననే లేచావు, పూజకు వెళ్ళావు, వేకువజాముననే లేచావు, ప్రార్థనకు వెళ్ళావు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ, ఎక్కడా కూడా బైబిల్ని పక్కన పెట్టకుండా నిరంతరం నీ చేతిలో పట్టుకొని వాక్యాన్ని మోసావే, వాక్యాన్ని చదివేవే. ఈ పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత ఆ బైబిల్ని పక్కన పడేస్తున్నావా? చాలా ప్రమాదం ప్రియ దైవ బిడ్డలారా. అది మంచిది కాదు. ఇక నుంచి ఆ ప్రార్థనా జీవితాన్ని ముందుకు తీసుకువెళదాం. క్రీస్తు ప్రభు పునరుద్ధానములో పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాంతం కాపాడుకుందాం. ఈ తపస్సు కాలంలో మనం పొందుకున్నటువంటి రక్షణ మనం కోల్పోకుండా చూద్దాం. ఈ తపస్సు కాలంలో మనం పొందుకున్నటువంటి ఆరోగ్యం కోల్పోకుండా చూద్దాం. ఈ తపస్సు కాలంలో మనం పొందుకున్నటువంటి బంధాలు విడిపోకుండా చూద్దాం. ఈ తపస్సు కాలంలో దేవునికి దగ్గరైనటువంటి మనం ఇదిగో దేవునికి దూరంగా వెళ్లకుండా ఉండడానికి, ఆయనలో మమేకం అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు. నిన్నొక సాక్షిగా ఆయన నిలబెడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ వచనం వరకు మనం చూస్తే, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, ఎంతో తాపత్రయపడుతున్నాను ప్రభువా, నిన్నే నమ్ముకుని నేను జీవిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చింది, ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చిందని ఆ దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, ఆ దేవుని తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేస్తే, ఆయన వైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేస్తే, ప్రియ దైవ బిడ్డలారా, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు ఇదిగో హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా విశ్వాసాన్ని చూశాడు. ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క రోగాన్ని తీసివేసి ఆయన ఆయుష్ను 15 సంవత్సరాలు పొందుకున్నాడు. ప్రియులారా, మరి చూశారా, నీవు చేసే ప్రార్థన పునరుద్ధాన ఫలం నీ జీవితంలో ఫలించాలి అంటే నువ్వు చేయవలసింది కన్నీటి ప్రార్థన. నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? అయితే ప్రార్థించు. నీ ఇంట్లోనే నువ్వు కూర్చొని మోకరించి కన్నీటితో ప్రార్థన చేయి. ఆయన తట్టు తిరుగు. ఆ ప్రార్థన ద్వారా, నువ్వు చేసే ప్రార్థన ద్వారా దారి తప్పిపోయినటువంటి నీ బిడ్డలు దారిలో పడతారు, తిరిగి వస్తారు. ప్రియ దైవ బిడ్డలారా, మనం ఈ లోక వ్యామోహాలలో చిక్కుకొని పోకూడదు. ఈ లోక ఆశలకై వెళ్ళకూడదు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, పునరుద్ధాన ఫలితాన్ని మనకిచ్చాడు. ఆ ఫలితం, ఆ ఫలం మనం అనుభవించాలి అంటే నిరంతరం ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఎప్పుడు కూడా బలంగా ఉంచుకోవాలి. ప్రభువా, నీ తట్టు తిరుగుతున్నాను, ప్రభువా నీ వైపుకు వస్తున్నాను, ప్రభువా నీ దగ్గరే ఉంటాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా చెయ్యి విడిచిపెట్టొద్దయ్యా, ఇక నుంచి నేను ఆ పాపపు జీవితంలోనికి వెళ్ళకూడదు ప్రభువా, ఇక నుంచి నేను ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళకూడదు ప్రభువా, ఇక నుంచి నేను మద్యపానం జోలికి వెళ్ళకూడదు ప్రభువా, ఇక నుంచి నేను ఆ వ్యభిచారం జోలికి వెళ్ళకూడదు ప్రభువా అని చెప్పి కన్నీటితో నీవు ప్రార్థించే బిడ్డగా మారాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరు వచ్చి నీ జీవితాన్ని బాగు చేయరు.
ఎవరూ వచ్చి నీ కుటుంబాన్ని నిలబెట్టరు, ఎవరూ నీకు తోడుగా ఉండరు. తోడుగా ఉండేది ఆ పునరుద్ధాన క్రీస్తు ప్రభువే. నీ కోసం గెలిచినటువంటి, మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభువే. నీ జీవితంలో శాంతి లేదు, కానీ ఆయన శాంతిదాయకుడిగా నీ కుటుంబంలోనికి వస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో సమాధానకర్తగా వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మనకు రాజు, ఆయన మన కుటుంబంలో ఉండాలి. ప్రియులారా, మనం లేవగానే పరిశీలించుకోవాలి, అయ్యో నా జీవితంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా, నా కుటుంబంలో క్రీస్తు ప్రభువుకి స్థానం ఉందా లేదా. ప్రియులారా, సెట్ చేసుకోవాలి, నీ ప్రవర్తన సెట్ చేయాలి, నీ కుటుంబాన్ని సెట్ చేయాలి. ఇదిగో మన కుటుంబాలు సైతానుకు నిలయాలుగా ఉంటున్నాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరం ప్రార్థన అనే సువాసన నీ కుటుంబంలో వెదజల్లుతూ ఉండాలి. ఈ ప్రార్థన అనే కన్నీటి ప్రార్థన అనే కన్నీరు ఆయన పాదాల మీద పడాలి. ఆ పాదాల మీద పడ్డప్పుడు ఆయన హృదయం కరుగుతుంది. ప్రియులారా, నీకేది అవసరమో, నీ జీవితంలో ఏది కోల్పోయావో, నీకేది కావాలో, నిన్ను ఏది దారి తప్పించిందో అవన్నీ కూడా సెట్ చేసి, ప్రియులారా, దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం నిలబెడతాడు. హిజ్కియా ఆయుష్ను పెంచినటువంటి దేవుడు మరి మన ఆయుష్ను కూడా పెంచుతాడు. ప్రియులారా, ఇదిగో ఓ సుంకరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఈనాడు మనం పెదాలతో ప్రార్థిస్తూ ఉన్నాం, పెదాలతో అడుగుతూ ఉన్నాం. కొంచెమైనా ఆ తగ్గింపు, ఆ కనికరం, ఆ ఏడుపు, ఆ బాధ, ఆ పశ్చాత్తాపం ఏ ఒక్క వ్యక్తిలో కూడా లేదు. ప్రియులారా, పశ్చాత్తాప హృదయమే, పాపాత్ముని హృదయమే, విరిగి నలిగిన హృదయమే ఆయనకు దగ్గరవుతుంది తప్ప గర్వం కలిగిన, అహంకారం కలిగినటువంటి ఏ జీవితం కూడా, ఏ ప్రార్థన కూడా ఆయనను చారదు. ప్రియులారా, అందుకనే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్ని ఉన్నా ప్రియులారా, మనశ్శాంతి లేకపోతే, ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే, ఎన్ని ఉన్నా ఆ సమాధానం లేకపోతే మన జీవితం ఎందుకు అనే విషయాన్ని ఆలోచన చేయి బిడ్డలారా. క్రీస్తు బిడ్డగా జీవించలేమా? క్రీస్తు ప్రభు పునరుద్ధానంలో పాలు పంచుకున్నటువంటి మనం దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోలేమా? ఆలోచన చేద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యములో, ఇదిగో అన్న కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. అయ్యో ప్రభువా, నేను గొడ్రాలు అంటున్నారు, సంతానం కోసం ప్రార్థిస్తూ ఉంది. అన్న కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది, మొరపెడుతూ ఉంది, మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెలో జీవితంలో ఉన్నటువంటి నింద, గొడ్రాలనే నింద, కన్నీటితో నిండినటువంటి జీవితం, అవమానాలతో నిండినటువంటి జీవితం. మరి ఈ పునరుద్ధాన సమయంలో ప్రియులారా, ఇదిగో అన్న ఏ విధంగా ప్రార్థించిందో అదే కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే, అదే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, మరి అన్న ప్రార్థన ఆలకించి ఒక పండు లాంటి మగబిడ్డను దేవుడు ప్రసాదించాడే. ఈనాడు నువ్వు అడిగితే నీకు కూడా ఇస్తాడు. అయితే విశ్వాసం ఉండాలి. దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేరు, ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన మీద ఆధారపడి జీవిస్తే తప్పకుండా ప్రియులారా, అన్న జీవితంలో కన్నీటిని తీసివేసి గొప్ప ఆశీర్వాదాన్ని నింపాడు. అంతే గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబంలో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు నింపుతాడు. మనం చేయవలసింది ఆ కన్నీటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన నమ్మకంగా చేయాలి, ఆధారపడి చేయాలి. ఆయన తప్ప నాకెవరూ లేరు, ఆ దేవుడే, ఆ పునరుద్ధాన క్రీస్తే నాకు దిక్కు అని చెప్పి నీవు ప్రార్థన చేస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా అన్న జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా అంత గొప్పగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియులారా, మరి యోబు గారు కూడా ఎలా ప్రార్థించాడో తెలుసా? కన్నీటితో ప్రార్థించాడు.
ఎన్నో అవమానాలు భరించాడు, ఎన్నో నిందలు భరించాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి శవాలైపోయినా ప్రభువా నీవే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అన్నాడు తప్ప ఏ ఒక్కరిని కూడా నిందించలేదు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యంలో ఏడ్చి ఏడ్చి నా కన్నులకు చీకట్లు కమ్ముచున్నవి, అంత కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ పునరుద్ధాన ఫలం నీ జీవితంలో ఉండాలి అంటే, నీ జీవితంలో పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రియ దైవ బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ఆ కరుణమయుడు హృదయాన్ని కరిగిస్తూ ఉంది. కన్నీటి ప్రార్థన దేవుణ్ణే నీ దగ్గరకు తీసుకొని వస్తుంది. ప్రియులారా, చూసారా, యోబు గారు కన్నీటితో ప్రార్థన చేస్తే ఇదిగో తన జీవితంలో ఏది కోల్పోయాడో దానికి రెట్టింపుగా ఇచ్చాడు. ఈనాడు నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు, ఈనాడు నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నిన్ను వదిలేశారేమో, దేవుడే నీకు దిక్కయ్యాడేమో. ప్రియులారా, అంతే ఉండు, ఆ దేవుని దగ్గరే ఉండు, ఆ దేవునితో పాటే ఉండు. నిరంతరం కన్నీటితో ప్రార్థన చేయగలగాలి. ప్రియులారా, అప్పుడే ఆ పునరుద్ధాన ఫలం, ఆ యొక్క రక్షణ, ఆ భాగ్యం నీ జీవితంలో కూడా ఫలిస్తుంది. ఆ లోక రక్షకుడని గుర్తించు, క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని గుర్తించి నిరంతరం ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా ప్రార్థన చేయకపోతే పడిపోతావు, ప్రార్థన చేయకపోతే బలహీన పడతావు, ప్రార్థన చేయకపోతే ఇదిగో మరణానికి దగ్గరవుతావు, ప్రార్థన చేయకపోతే అవమానాలు పొందుకుంటావు. మరి ప్రార్థన చేస్తే బలపడతావు, ప్రార్థన చేస్తే శక్తిని పొందుకుంటావు, ప్రార్థన చేస్తే నిలబడతావు, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ప్రార్థన చేస్తే ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ప్రార్థన చేస్తే మంచి పేరు పొందుకుంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. ఏ ఒక్కరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాదు, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా చాలామంది అనుకుంటూ ఉన్నారు, అయ్యో తపస్సు కాలం అయింది, నా భర్త మారలేదు, అయ్యో తపస్సు కాలం అయిపోయింది, ఏంటి నేను అనుకున్నటువంటిది జరగలేదు. నమ్మండి ప్రియులారా, 4 రోజులు ఆలస్యమైనా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు. విడిచిపెట్టద్దు. ఇప్పటి వరకు ఎలా ప్రార్థించావో ఇప్పటి నుంచి కూడా ఆ ప్రార్థనే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళు. తప్పకుండా ఆయన సమయం కోసం ఎదురు చూడు. పునరుద్ధాన ప్రభు, నీ కోసమే మరణాన్ని గెలిచినటువంటి ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేద్దామా? దేవా, లోక రక్షకుడుగా వచ్చావు, ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పినటువంటి ప్రభువా, ఈ తపస్సు కాలంలో ప్రభువా మాకెంతో భాగ్యాన్ని ప్రసాదించావు. ఇంకనూ మా జీవితాలు అలాగే ఉంటున్నాయి ప్రభువా, మన్నించండి. లేవనెత్తే దేవుడు మీరే తండ్రి ప్రభువా, రక్షించే దేవుడు మీరే. నీ యొక్క రక్షణకై, నీ యొక్క కరుణకై, నీ యొక్క కృపకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువా మీకు సమర్పిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోక వ్యామోహాలలో ఉన్నారు, తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకుండా ఉంటున్నారు ప్రభువా. కుటుంబాలలో శాంతి సమాధానాలు లేకుండా పోయాయి తండ్రి. అలాంటి కుటుంబాలన్నీ కూడా, అలాంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉండగా తండ్రి, శాంతి సమాధానాలు దయచేయండి. సమాధానకర్తమైన దేవా, సమాధానాన్ని ప్రసాదించండి ప్రభువా. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభువా. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని ప్రభువా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, కుటుంబాలను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, పునరుద్ధాన ఫలాలు ప్రభువా మా అందరికీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.